వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ అందజేసిన ఎంపీ జీవీఎల్. గాజువాక 86వ వార్డు కోర్మనపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవరణలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహణ. ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు కేసినేని చిన్నితో ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మాజీ టీడీపీ శాసన మండలి సభ్యులు బుద్ధ వెంకన్న కార్యాలయంలో కేసినేని చిన్ని, నాగూల్ మీరాతో కలిసి ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధ వెంకన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ఎంపీగా ఉన్న కేసినేని నాని వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నాడని అంటూ 2017లో టీడీపీలో ఉండి దేవినేని అవినాష్కు చేరవద్దని చెప్పాడని, బెంచ్ సర్కిల్ వద్ద నిర్మించిన కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకునేది నిజం కాదో చెప్పాలని, కేసినేని నాని పచ్చి మోసగాడని, టీడీపీలో ఎవరు అవినీతికి పాల్పడారో దమ్ముంటే పేరు పెట్టి చెప్పు అని అన్నారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి బయటికి గెంటేశారని, చంద్రబాబు నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేశారని, తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాలుతో తన్ని తరిమేస్తారని, ఇది నిజమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మెడపెట్టి గెంటేశారు, కరెక్ట్, 100% కరెక్ట్. చిరంజీవి గారేమో తోసేశారు, చంద్రబాబు నాయుడు గారు. గొల్లపూడి గ్రామంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జీ కొండూరు గ్రామంలోని రైతు విభాగపు అధ్యక్షుడు అంకెం సురేష్, విజయవాడ పార్లమెంటు టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో, నందిగమ్మ మాజీ టీడీపీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులు ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కాయలు, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. जोहार एनटीआर, 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 जोहार एनटीआर. గాజువాక 86వ వార్డు కూర్మంపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవరణలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రపంచం సృష్టించారని, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారని అన్నారు. వర్ధంతి కార్యక్రమంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం సుమారు 3000 మందికి అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షవర్ధన్ ప్రసాద్, కర్రి ఈశ్వరరావు, జయరాజు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థాపించి 83లో ముఖ్యమంత్రి అయి
ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అహోరాత్రులు రోడ్ల మీద స్నానాలు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి ఎవరికి ఏం కావాలి అన్నది ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 2 రూపాయల కిలోమీటర్ ఇచ్చిన ఘనత మొత్తం భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అలాగే పేదలందరూ కూడా మనకు తెలుసు, మన నాన్నలు కానీ మన అమ్మలు కానీ మన తాతలు కానీ మన వాళ్ళందరూ కూడా కూలిపాకల్లో ఉండేవాళ్ళం. నాకు బాగా తెలుసు, మా యాదవ్ జగన్పేట కానీ లేకపోతే పక్కటెక్క చివరలు కానీ పాకలు సంవత్సరానికి ఒకసారి కాలిపోతూ ఉండేవి. వాటిని అందరినీ కూడా పునరుద్ధరించాలనే ఒక ఆలోచనతో పక్కా ఇల్లు పెంకుటిల్లు ప్లాన్ చేసిన దాకా కూడా దేశంలోనే నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఆకలేస్తాయి. కాబట్టి ఇలాంటి అన్ని కూడా నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టి మనందరికీ కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంతకుముందు మనందరూ కూడా మద్రాసులో లేకపోతే బెంగళూరులో అనేవాడు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో, తెలుగువాడి సత్తా ఏంటో చూపించిన నాయకుడు ఒక్కడున్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ బీజేపీ ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ ను అందజేసిన ఎంపీ జీవీఎల్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 76వ వార్డు బాలచెరువు శివాలయం వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ ఆవరణలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా 36 పేద మహిళల లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ స్టవ్, బండ, రెగ్యులేటర్ను ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా అందజేశారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేదల పక్షపాతని, దేశవ్యాప్తంగా 11 కోట్ల కుటుంబాలకు గాను ఉచిత వంట గ్యాస్ పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని చెప్పారు. పాడి పరిశ్రమలు, వ్యవసాయం ప్రధాని మోదీ సారథ్యంలో ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గాను వార్డు అధ్యక్షుడు జీలకర్ర రమణ అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో జీలకర్ర భువనేశ్వరి, కిలాని ముసలయ్య, గరికిన పాయడ్రాజు, ములకలపల్లి ప్రకాష్, రంజిత్, డీలర్ తాతారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక్కొక్క సిలిండర్ కనెక్షన్ మీరు ఇచ్చింది గ్యాస్ పొయ్యి, రెగ్యులేటర్, అలాగే గ్యాస్ బండ, ఒక మొదటి బండ కూడా మీకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది గ్యాస్ తో పాటు. దీని విలువ 8,000 రూపాయలు. సో నరేంద్ర మోదీ గారి నుంచి మహిళలకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఒక కానుక. అంటే ఆయన కానుక ఇచ్చేంత సంపన్నుడా అంటే కాదు, ఆయన చాలా సామాన్యుడు. ప్రపంచమే నివ్వెరపోయేంత స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకుడు, కానీ ధనికుడు కాదు. ఆయన ఏం సంపాదించుకోవాలా. మీరు ఇక్కడ వారి కుటుంబంతో పోలిస్తే ఇక్కడ ఉన్న వారందరూ కూడా మేమంతా ధనికులమని మీరు భావించవచ్చు. అంత కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక, నిజంగా చెప్పాలంటే ఒక మహనీయుడు. ఈ రోజు కూడా వారి తల్లి గారు గత సంవత్సరం కాలం చేశారు, సుమారు 100 సంవత్సరాల వయసులో. ఆమె కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది. కానీ మా అబ్బాయి ప్రధానమంత్రి అంటే హాస్పిటల్స్ వచ్చి ఇంటి ముందు నిల్చుంటాయి. ఒక ప్రధానమంత్రి అంటే, ఒక కార్పొరేటర్ అంటేనే ఎంతో రుబాబు చూపించే ఈ రోజుల్లో కార్పొరేటర్స్ కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులే, కానీ సామాన్యంగా వారే కనిపించడం లేదు ఈ రోజున. మరి ఒక దేశ ప్రధాని వారి కుటుంబం ఏ వృత్తుల్లో ఏ విధుల్లో గతంలో ఉన్నారో, ఆయన గత 24 సంవత్సరాలుగా ఆయన ఒక సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గత 9.5 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్న, ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క రూపాయి అర్జించకుండా, నిజం చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా మరి కొంత జీతాలు లభిస్తాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో కొంతవరకే తనకొచ్చే జీతాన్ని వాడుకొని
మిగిలిన ధనాన్ని ఆయన దేశ ప్రధానిగా అయినప్పుడు మొత్తం ఆ ధనాన్ని అంతా అప్పచెప్పి ఆడపిల్లల సంక్షేమం కోసం ఇచ్చేసి ఒక ట్రంక్ పెట్టి ఖాళీ ట్రంక్ పెట్టెతో ఢిల్లీకి ప్రధానమంత్రిగా వచ్చిన వ్యక్తి. పేదల పెన్నిధి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని 64వ వార్డు గంగవరంలో వార్డు టీడీపీ అధ్యక్షులు కోగిరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గంగవరం ప్రధాన కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు కోగిరి హరికృష్ణ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు అన్ని విధాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ప్రజలు వేచి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని అమ్మూరు పోలరాజు, పెద్దప్పయ్య, పెంటయ్య, ధనరాజు, హరిబాబు, ఎల్లాజీ, నర్సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా గంగవరం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మన పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఆయన ఏ కార్యక్రమం చేపట్టమన్నా ఆ కార్యక్రమానికి 64వ వార్డు అధ్యక్షుడిగా నా వంతు కృషి చేస్తూ, అలాగే మా కార్యకర్తలు మా నాయకుల్ని అందరినీ కలుపుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమానికి నేను కట్టుబడి చేస్తానని, అలాగే 2024లో పల్లా శ్రీను గారికి గంగవరం గ్రామంలో అత్యధిక ఓట్లు వేసి గెలిపించి మెజార్టీతో వేయిస్తామని మెజారిటీ. అలాగే మాకు పల్లా శ్రీనివాస్ గారు ఆయన నాకు వార్డు అధ్యక్షులు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ నా సాయి శక్తిలో ఆయనకి నేను దగ్గరుండి ఆయనకి గెలుపుకి కృషి చేస్తానని, అలాగే ఆయన మన నందమూరి తారక రామారావు గారు వర్ధంతి కార్యక్రమంలో మన కార్యకర్తలు అందరినీ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన పల్లా శ్రీనివాస్ గారు మాజీ శాసనసభ్యులైన పార్లమెంట్ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమం అప్పచెప్పినా వార్డు పరిధిలో నేను దానికి కట్టుబడి ఉంటానని తెలుసుకుంటూ, ఇలాగే నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన పెద్దప్పయ్య గారు, సెక్రటరీ గారు, అలాగే ధనరాజు గారు, మన పోలరాజు గారు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అంటూ మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల ప్రధాన కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తిన పెద్దదాన్ని శాసించిన తెలుగు తేజం ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన భగవత్ స్వరూపమని అన్నారు. ఈ కార్యక్రమంలోని బండారుతో పాటుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, గండి రవికుమార్, పోండా సత్యారావు, గండి దేవుడుబాబు, మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, రేసుకుడి రమణ, లెక్కల అప్పలనాయుడు, డి ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వాళ్ళ నాన్న చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన ప్రతి కేసులో ఆ విధంగా స్పందన వచ్చిందన్న ఆయన చేసిన మంచి పనులే కారణం. కాబట్టి ఈవేళ ఆయన పెట్టిన నేరులో వదులుతున్నాం. మీ అందరినీ ఈ పార్టీని కాపాడుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి 6 నిమిషాలు మా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి నందమూరి తారక రామారావు రుణం తెచ్చుకోవడం చెప్పి తెలియజేసుకుంటూ చదివిస్తున్నాం. మనందరి అభిమాన నాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండే మరొక 3 నెలల్లో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కాబోతున్నా, మంత్రిగా కాబోతున్న
మన నాయకులు బండారు సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 18 రకంగా మనకు దురదృష్టకర దినమైన మహానుభావుడు జన్మే ఒక కారణభూతం. ఆయన ఏదైతే మే 28 పుట్టారో ఆ జన్మే తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. ఆయన పుట్టిన తర్వాతే సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాలు ఆరంభమైనాయి. అంతవరకు రాజకీయం తెలియని వ్యక్తులకి రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలు, కిందవాళ్ళు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. సంస్కరణలకు ఆద్యుడు, సంక్షేమాన్ని అందుకే అన్నాన్ని పిలుచుకునేవారు. అలాంటి మహానుభావుడు దేవలన మేమంతా రాజకీయాల్లో ఉన్నాం. అభివృద్ధి జరిగింది. గ్రామాల అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత చంద్రబాబు గారు కూడా కొనసాగి చాలామంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, ఎన్టీ రామారావుతో పోతుందని. కానీ మరొక 30 ఏళ్ళు ఇప్పటికీ, ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ పార్టీని నడిపించారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, రాష్ట్రపతిని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. అదే వరవల్లో లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆయన చేయలేన్నారు, గతకాలం ఆడారు, చాలా కామెంట్ చేశారు. సవాలుగా నడిపించి ప్రజల మధ్యకి వెళ్ళి ఓహో జోహో అనిపించుకున్నారు లోకేష్ గారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు, మంచి నటుడు. ఆయనకేమి రాజకీయాలు అక్కర్లే, పదవులు అక్కర్లే. కానీ ఒక సిద్ధాంతంతో వచ్చిన వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడిని, పేద ప్రజలు పట్టగొట్టిన ఈ దుర్మార్గుడిని హింసాలని చెప్పి వారు చంద్రబాబు కలిసి అనుకోవడం ఇది ఒక మహోత్తర ఘట్టం. డెఫినెట్గా ఈ ఘట్టం విజయవంతం అవుతుంది. చూడండి, రేపు మే 28 నిన్న మా మిత్రులు చెప్పినట్టుగా మే 28 నాటికి జనసేన తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తారు. మళ్ళా ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారు. అది పోలవరం కానీ, అమరావతి కానీ, పోయిన ప్రాజెక్టులు కానీ, విశాఖపట్నం వెళ్ళిపోయినాయండి, అదాని పోయింది, టెంపుల్ టెన్ పోయింది, లుల్లు పోయింది, ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పోయినాయి. దానివల్ల యువతకు ఉపాధి పోయింది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ 6 లైన్స్ వేళ చంద్రబాబు పూర్తి చేస్తాం. సబ్బోరం ఛత్తీస్గఢ్ రోడ్డు ఏమైందండి, ఇప్పటికీ శాంక్షన్ చేయలేదు. శీలానగర్ రోడ్డు ఏమైందండి, మన సూర్యుడిపాలెం శీలానగర్ రోడ్డు శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, టెండర్ అయింది. ఎందుకంటే పూర్తి చేయలేకపోయినారు, ఇప్పటికి పూర్తి చేయలేదు. పెట్రోల్ యూనివర్సిటీ అన్నీ మనం క్లియర్ చేయించాం, టెండర్ కూడా పిలిపించలేదు ఈ దుర్మార్గులు. సరే ఎమ్మెల్యే ఉన్నారంటే మరి ఇదేమో అనుకోవద్దు, కానీ అంతే కదా, కామెడీ ఆర్ట్ తక్కువ, విలన్ తక్కువ, కామెడీ ఆర్ట్ ఎక్కువైనా. ఈయన ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏం అభివృద్ధి చేస్తుందో, ఎక్కడ ఏం ఆగిపోయినా ఇవాళ తెలియదు. వాటికి ఎమ్మెల్యే గారికి ఓ 4 రోజులు పూర్తి అయిపోతుంది. ఆయన ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండి ఇంకో మంత్రి గారేమో ఎక్కడి నుంచి ఎక్కడ గాలిలో ఉన్నాడు. మా మంత్రి గారు ఎన్నికలు ఎక్కడ తెంచాలని చూస్తున్నాడు, ఎక్కడ దేనవట్లేదు జనం. ఈ రకంగా దిగజారిపోయింది వైకాపా. రోజుకి తాడేపల్లి పంప ఖాళీ అవుతుంది. చూశారు, జగన్మోహన్ తలుపులేదు, కాపాగా వస్తుంది. వేళ 2 ఎంపీలు, 3 ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలి అధికారం వదిలి వచ్చేస్తారంటే ఈ దుర్మార్గ పాలన వాళ్ళ పార్టీ వాళ్ళే మొక్క మీద ఉమ్మేస్తూ ఉంటే ఇక మేమెందుకు ఉమ్మేయాలా? అందుచేత డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు పెట్టి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పరుస్తాం. సంక్షేమం, అభివృద్ధి దేశంలోనే మళ్ళీ నెంబర్ 1 అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తామని చెప్పి ఇక అందరికీ తెలియపరుస్తూ ఇవాళ మా నాయకులందరూ కూడా ఎంతో విజయవంతం చేసి అన్నగారి వర్ధంతిని ఘనంగా జరిపినందుకు ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అభినందనలు తెలియపరుస్తూ భవిష్యత్తు గ్యారెంటీ కూడా బాగా జరుగుతుంది. ప్రతి ఏడు తీసుకెళ్తున్నాం, ప్రతి ఏడుగా కాగితం ఇస్తున్నాం, వాళ్ళు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అది నెలాగల్లా కూడా అది కూడా పూర్తి చేస్తున్నాం. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.